ఇప్పుడు ఫ్యాటీ లివర్ అన్నమాట కూడా బాగా వింటున్నాం ఈ మధ్య. అవును. ఈ ఫ్యాటీ లివర్‌కి క్యాన్సర్ ఏమన్నా జర్నీ జరిగే అవకాశం వచ్చే అవకాశం ఫ్యాటీ ఉందా? లివర్‌కి డైరెక్ట్ క్యాన్సర్‌కి అయితే లింక్ అయితే ఏం లేదండి. ఫ్యాటీ లివర్ మోస్ట్‌లీ ఒబెసిటీ వల్ల అవుతది. మనం తినే డైట్ వల్ల ఫ్యాట్ ఎక్కువ తింటే, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటే దానివల్ల బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైన వల్ల ఫ్యాటీ లివర్ అవుతది. ఫ్యాటీ లివర్ వల్ల క్యాన్సర్ రాదు కానీ ఒబెసిటీ వల్ల క్యాన్సర్ అవుతది. ఒబెసిటీ చాలా కామన్ కారణం. మన డైట్ హ్యాబిట్స్ వల్ల బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయిన వల్ల కొంచెం డైరెక్ట్ క్యాన్సర్‌కి లింక్ ఉన్న క్యాన్సర్స్ ఉన్నాయి. గర్భసంచిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని ఒక క్యాన్సర్ ఉంటది. అది చాలా కామన్. ఇప్పుడు మనం చాలా మంది అమ్మాయిల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే మనం 60, 65 ఇయర్స్‌లో చూసేవాళ్ళం గానీ, ఇప్పుడు యంగ్ ఏజ్‌లో 35, 40, 45 ఇయర్స్‌లో గూడా కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒబెసిటీ. ఒబెసిటీ వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ చాలా చూస్తున్నాం మేము ప్రాక్టీస్‌లో ఇప్పుడు. సో మామూలుగా క్యాన్సర్ ఎన్ని రకాలుగా అనుకోవచ్చు? ఎన్ని రకాలు? ఏ ఆర్గాన్స్ ఎన్ని రకాలుగా చెప్పొచ్చు? ఏదైనా మన బాడీలో ఏ ఆర్గాన్ అయినా, ఏ మసిల్ అయినా, ఏ నెర్వ్ అయినా, ఏ టిష్యూ అయినా ఎక్కడైనా మనకు క్యాన్సర్ మొదలవ్వచ్చు. బ్రెయిన్ ఉన్నా, ఐస్ ఉన్నా, నోస్ ఉన్నా, ఓరల్ నోట్లో అయినా, ఇది థ్రోట్‌లో అయినా ఎక్కడైనా క్యాన్సర్ జరగొచ్చు. మన చేతిలో ఉన్న ఫింగర్‌లో, నెయిల్‌లో అయినా లేకపోతే ఇది చిన్న బోన్‌లో అయినా కూడా క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు. సో, క్యాన్సర్ అని ఒకటే మళ్ళీ అదే నేను చెప్తున్నా క్యాన్సర్ అని ఒకటే బిమారీ కాదు. ఒక కలెక్షన్ ఆఫ్ బిమారీ అది. అది ఏదైనా ఆర్గాన్‌లో డెవలప్ అవ్వచ్చు. ఏదైనా ప్రతి ఆర్గాన్‌లో డెవలప్ అవ్వడానికి కారణాలు వేరే ఉంటాయి. ప్రతి ఆర్గాన్‌కి ట్రీట్మెంట్ వేరే ఉంటది. అంటే క్యాన్సర్ అంటే మామూలు కురుపులు, పుండు ఉంటుంది గదా! అవును. దానికి క్యాన్సర్‌కి చాలా తేడా ఉంటుంది గదా! అవును. కురుపులు, పుండుకి అది కొంచెం మామూలుగా మన ట్రామా వల్ల అయినా, ఇన్ఫెక్షన్ వల్ల అయినా జరగొచ్చు. దానికి ట్రీట్మెంట్ తీసేసుకుంటే తగ్గిపోతది. కొన్ని అప్పుడప్పుడు మనకు అల్సర్ లాగా క్యాన్సర్ కూడా డెవలప్ అవుతది. బట్ ఆ అల్సర్ చూడ్డానికి ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరెళ్తే డాక్టర్ చూసి అర్థం చేసుకుంటారు. అది క్యాన్సర్ వల్ల ఉందా? లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఉందా? అని చూస్తే అర్థమైపోతది. సో ఇన్ని రకాల క్యాన్సర్స్‌లో ఆర్గాన్స్‌కి రకరకాల ప్లేసెస్‌లో రకరకాలుగా వచ్చే నంబర్ ఆఫ్ క్యాన్సర్స్, టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి గదా! ఇందులో మన ఇండియాలో బాగా ప్రిడామినెంట్‌గా ఎక్కువగా వస్తున్న క్యాన్సర్స్ ఏమేం చెప్పాలి? ఇండియాలో ప్రస్తుతానికైతే టాప్ క్యాన్సర్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్, ఇది గర్భసంచిలో సర్విక్స్ అని చెప్పినా కదా! సర్వైకల్ క్యాన్సర్, ఇంకా ఓరల్ నోట్లో జరిగేది క్యాన్సర్ చాలా కామన్. ఈ 3 క్యాన్సర్స్ చాలా కామన్ ఇండియాలో. అంటే ఈ 3 ఎందుకొస్తున్నాయి మనం కొంచెం డిఫరెంట్‌గా ఒక్కొక్క క్యాన్సర్ గురించి మాట్లాడుకోవచ్చా? మూడిటి గురించి అవును. చెప్పాలంటే? సో, ఫస్ట్ మనం ఓరల్ బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ అన్నారు ఫస్ట్ గదా! బ్రెస్ట్ క్యాన్సర్ మాట్లాడినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పొచ్చు. ఇంకా వర్క్ లైఫ్ స్ట్రెస్ చెప్పొచ్చు. బాడీలో హార్మోనల్ చేంజెస్ డెవలప్ అవుతున్నాయి. కొంచెం మ్యారీడ్ లైఫ్ చేంజెస్ అయినా, బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాబిట్స్ అయినా అని కొన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో చాలా చేంజెస్ అవుతున్నాయి మన డైలీ లైఫ్‌లో. సో, దానివల్ల కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కొంచెం మెల్లగా పెరుగుతుంది. మోస్ట్ కామన్ ఈజ్ హార్మోనల్ చేంజెస్ అండ్ లైఫ్ స్ట్రెస్. బాడీ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ చేంజెస్ డెవలప్ అయ్యి బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవుతది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన. బట్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా జరుగుతది. టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. డెవలప్ అయినా కూడా ఏదైనా వేరే బిమారీ లాగా దానికి ట్రీట్మెంట్ తీసేసుకుంటే మొత్తం 100% క్యూర్ అయ్యే అవకాశం ఉంటది. ఇది ఇంకా ఓరల్ క్యాన్సర్ ఎందుకు? ఓరల్ క్యాన్సర్‌కి మోస్ట్ కామన్ కాజ్ అయితే గుట్కా వల్ల అవుతది. మన దేశంలో టొబాకో చూయింగ్, గుట్కా, స్మోకింగ్, బీడీ చాలా కామన్ యూజ్ అవుతది. దీనివల్ల ఓరల్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. అలాగే ఈ స్మోకింగ్ స్మోకింగ్ వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ డెవలప్ అవుతది. ఓకే. తర్వాత థర్డ్‌ది ఇది ఇది సర్వైకల్. సర్వైకల్ క్యాన్సర్‌కి మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్ అండి. హైజీన్ మెయింటైన్ చేయకపోతే అది హెచ్‌పీవీ అనే ఒక వైరస్ ఉంటది. హెచ్‌పీవీ వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. ఒకటి మంచి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు హెచ్‌పీవీకి వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది. చిన్నప్పుడే అమ్మాయిలకి 9-14 ఇయర్స్ ఏజ్ టైమ్‌లో 2 డోస్ వ్యాక్సిన్ తీసేసుకుంటే ఫ్యూచర్‌లో హెచ్‌పీవీ వైరస్‌కి మనకు హెచ్‌పీవీ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటది. ఆ ఇన్ఫెక్షన్ రాకపోతే మళ్ళీ ఫ్యూచర్‌లో సర్వైకల్ క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉండదు. సో, అది ఒక పాజిటివ్ పాయింట్ సర్వైకల్ క్యాన్సర్‌కి. ప్రస్తుతానికైతే ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అయితే సర్వైకల్ క్యాన్సర్‌కి వ్యాక్సిన్ అవైలబుల్ లేదు. బట్ అది కూడా నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేద్దామని అది డిస్కషన్ నడుస్తుంది. మోస్ట్‌లీ ఈ ఇయర్ అయినా, నెక్స్ట్ ఇయర్ వల్ల అయినా అది నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ అయిపోవచ్చు. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ఫెక్షన్స్ వల్ల అన్నారు కదా! అవును. ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయి? హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ మోస్ట్‌లీ హైజీన్ వల్ల అయినా లేకపోతే సెక్షువల్ ట్రాన్స్‌మిషన్ వల్ల స్ప్రెడ్ అవుతది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ అది. చాలా సారి హైజీన్ మెయింటైన్ చేయకపోయినా కూడా అది అవుతది. అది మన సెక్షువల్ ప్రాక్టీసెస్ పైన డిపెండ్ అవుతది. సో మనకు లైఫ్ రిస్క్ అంటే మీరు చెప్పిన ఇందాక చెప్పిన 3 క్యాన్సర్‌లు, 2 ఈ క్యాన్సర్స్. 3 క్యాన్సర్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌లో లైఫ్ రిస్క్ చాలా తక్కువ. సర్విక్స్ క్యాన్సర్‌లో కూడా లైఫ్ రిస్క్ చాలా తక్కువ. సర్వైకల్ క్యాన్సర్ కూడా స్టేజ్ 1లో డిటెక్ట్ చేయడానికి
మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రొటీన్ స్క్రీనింగ్‌లో పాప్స్మియర్ అని ఒక టెస్ట్ చేస్తారు. పాప్స్మియర్ ఇప్పుడు ప్రతి గైనకాలజిస్ట్ విజిట్‌లో ఇప్పుడు రొటీన్‌గా పాప్స్మియర్ అని మినిమమ్ చిన్న టెస్ట్ ఉంటదది. జస్ట్ ఒక స్వాబ్ తీసేసి అప్పటికప్పుడు 5, 10 మినిట్స్‌లో మనకు తెలిసిపోతది. అది ఉంటే ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ మొదలుపెడితే దానికి కూడా ఆల్మోస్ట్ 95% మనం పేషెంట్‌కి కాపాడొచ్చు అని మనకు అవకాశం ఉంటది. బ్రెస్ట్ క్యాన్సర్‌కి కూడా చిన్న లంప్ డయాగ్నోస్ అయినా లేకపోతే రొటీన్‌గా మామోగ్రామ్ కూడా 40 ఇయర్స్ అబోవ్ ఉంటే అడ్వైస్ చేస్తారు. అది కూడా ఎర్లీ స్టేజ్‌లో మనకు తెలిసిపోతది. దాంట్లో కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతది. ఓరల్ క్యాన్సర్ ఒకటే కొంచెం అగ్రెసివ్ ఉంటది. ఎర్లీ స్టేజెస్‌లో డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ మంచిగా అవుతది. కానీ చాలామంది పేషెంట్స్ ఇది గుట్కా వల్ల కొంచెం రెడ్‌నెస్ ఉందని ఇగ్నోర్ చేసి కొంచెం లేట్ స్టేజ్‌లో వస్తారు. సో, మేము అందరికి ఇదే చెప్తాము. కొంచెం ఇది టూత్ లూజ్ అయినా, కొంచెం చిన్న అల్సర్ ఉన్నా, ఏదైనా ఇమ్మీడియేట్‌గా చూపెట్టుకుంటే అది చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్ చేసేస్తే మంచిగా ఉంటది. ఓరల్ క్యాన్సర్ ఒక్కసారి అడ్వాన్స్ అయిందంటే దానికి ట్రీట్మెంట్ చాలా కష్టం అయిపోద్ది. మనం ట్రీట్మెంట్ అయితే చేస్తాం గానీ అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటది.